బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లోని సంబాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి వేడుకకు బయలుదేరిన కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ ప్రమాదంలో వరుడు, ఇద్దరు చిన్నారులు సహా 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. హర్గోవిందపూర్ గ్రామానికి చెందిన సుఖ్రామ్ తన కుమారుడు సూరజ్ పాల్ వివాహాన్ని బదౌన్ జిల్లాలోని సిరౌడ్ గ్రామానికి చెందిన యువతితో నిశ్చయించారు. నిన్న సాయంత్రం వరుడితో పాటు బంధువులు, అతిథులు కలిసి 11 వాహనాల్లో బయలుదేరారు. వారిలో సూరజ్ పాల్ తో పాటు 9 మంది ఉన్న మహీంద్రా బొలెరో వాహనం వెనుకబడింది. जनपद संबल के थाना जुनवाई क्षेत्र में एक बहुत ही दुखद दुर्घटना घटित हुई, जिसमें शाम को 7:30 बजे थाना जुनवाई को सूचना मिली कि एक बोलेरो नियो कार है जनता इंटर कॉलेज की दीवार तोड़ के वहां पे क्षतिग्रस्त हो गई है। तुरंत पुलिस मौके पे पहुंची और जेसीबी की सहायता से उस कार को काटते हुए उनमें से जो घायल लोग थे उनको अलीगढ़ रेफर किया। उनमें से 5 घायलों को अलीगढ़ रेफर किया गया है और 5 लोगों की ऑन द स्पॉट डेथ हो गई थी। ये लोग थाना जुनवाई के हरगोविंदपुर गांव के रहने वाले थे, जिसमें दूल्हा आज अपनी बारात को लेकर बिलसी बदायूं जा रहा था। संभवतः ड्राइवर की गलती की वजह से यह गाड़ी पलट के यहाँ स्कूल की दीवार में टकराई है। 5 लोगों को पोस्टमार्टम के लिए यहाँ पे जुनवाई में भेज दिया गया है और जो क्रिटिकल हैं उनके लिए अलीगढ़ रेफर किया गया और वहाँ के प्रशासन से भी बात की गई है ताकि उनका अच्छे से अच्छा उपचार है वो कराया जाए। बाकी विधिक कार्रवाई सुनिश्चित है। రైతులకు ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ అమలు చేయలేదని, మాయమాటలు చెప్పి రైతులను కాంగ్రెస్ మోసం చేస్తుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణకు ముందు భాగ్యలక్ష్మి అమ్మవారికి పూజలు చేశారు. రైతులకు ఎరువులను, యూరియాను ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉందని విమర్శించారు. కాంగ్రెస్ సభలో చేసిన సంక్షేమం చెప్పడం మానేసి మోడీని తిట్టడంతోనే సరిపెట్టారని రామచంద్రరావు ఎద్దేవా చేశారు. గతంలో ఎన్నికల సమయంలో మేనిఫెస్టో తీసుకొచ్చి ప్రజలను తప్పుదారి పట్టించి ప్రజలకు అనేకమైన వాగ్దానాలు చేసి, రైతులకు వాగ్దానం చేసి, విద్యార్థులకు వాగ్దానం చేసి, 6 గ్యారంటీలు చెప్పి 420 వాగ్దానాలు చేసి ఏం చేసింది ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను ప్రజలు ముందు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానంలో రైతులకు రుణమాఫీ అన్నారు. రుణమాఫీ చేశారా? పూర్తిగా చేయలేదు, కొంతమంది చేశారు. దాదాపు 2 సంవత్సరాలైనటువంటి ఈ ప్రభుత్వము ఇప్పటి వరకు చేసింది ఏంది అని అంటే, ప్రజల ముందు వచ్చి, మీడియాకు ముందు వచ్చి, నా దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం బికారీ అయిపోయింది, భిక్షం అడుక్కునే పరిస్థితి ఉంది, మీరే చెప్పండి, మీ యొక్క ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి ప్రజల ముందు సిగ్గు లేకుండా ఏడ్చేటటువంటి ఒక ప్రభుత్వం ఇది. వాగ్దానాలు గతంలో ఎన్నికల సమయంలో మేనిఫెస్టో తీసుకొచ్చి ప్రజలను తప్పుదారి పట్టించి ప్రజలకు అనేకమైన వాగ్దానాలు చేసి, రైతులకు వాగ్దానం చేసి, విద్యార్థులకు వాగ్దానం చేసి, 6 గ్యారంటీలు చెప్పి 420 వాగ్దానాలు చేసి ఏం చేసింది ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను ప్రజలు ముందు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానంలో రైతులకు రుణమాఫీ అన్నారు. రుణమాఫీ చేశారా? పూర్తిగా చేయలేదు, కొంతమంది చేశారు. దాదాపు 2 సంవత్సరాలైనటువంటి ఈ ప్రభుత్వము ఇప్పటి వరకు చేసింది ఏంది అని అంటే, ప్రజల ముందు వచ్చి, మీడియాకు ముందు వచ్చి, నా దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం బికారీ అయిపోయింది, భిక్షం అడుక్కునే పరిస్థితి ఉంది,
మీరే చెప్పండి, మీ యొక్క ఉద్యోగాలకు ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి ప్రజల ముందు సిగ్గు లేకుండా ఏడ్చేటటువంటి ఒక ప్రభుత్వం ఇది. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ వేశారు. కేటీఆర్ చేసిన సవాల్కు మేం సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ కు అర్థం కానట్లున్నాయని అన్నారు. కేసీఆర్ స్పీకర్ కు లేఖ రాస్తే అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామని సీఎం ఎప్పుడో ప్రకటించారని గుర్తు చేశారు. అయితే అసెంబ్లీని కాదని ప్రెస్ క్లబ్ కు రావాలని కేటీఆర్ సవాల్ చేయడాన్ని పొన్నం ప్రభాకర్ తప్పుపట్టారు. నీళ్లు నిధులు నియామకాలు, ఆ నీళ్లు నిధులు నియామకం వచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి బంకచర్ల కావచ్చు, లేకపోతే ఇవాళ మన ఈ యొక్క ప్రాజెక్టు తీసుకుపోతున్నటువంటి 88 క్యూసెక్లు తీసుకొస్తే రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొట్లాడిన పి జనార్దన్ రెడ్డి నుండి ఇలా జగన్మోహన్ రెడ్డి రాగానే మీరే కదా ఎర్ర కార్పొరేషన్ తీసుకుపోయిన నీళ్లు మేము తీసుకుపోయినామా? ఇలా నీళ్లు తెలంగాణకు అన్యాయం జరిగింది ఎవరనేది బహిరంగ చర్చకు రమ్మంటుంటే ప్రెస్ కాన్ఫరెన్స్లకు పరిమితం అవుతున్నారు. ఎవిడెన్స్ ఉంది. రోజా గారి ఇంటికి వెళ్ళిపోయి మీరు చెప్పారు ఎవరికైనా అజీర్తి కాకపోయినా భావించారు మేమన్నామా? జీర్తి అవుతుందా అజీర్తి అవుతుందా కాదని మేమన్నామా? రాయలసీమ రతనాల సీమ చేస్తామా? మేము రాయలసీమ రతనాల సీమ చేస్తామా అనేటువంటిది రాయలసీమ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న నాయకుల బాధ్యత. నేను తెలంగాణ బిడ్డను, తెలంగాణ కోసం కొట్లాడి నేను ఎవరికి వ్యతిరేకం కాదు, మళ్ళీ చెప్తున్నాం. కానీ నా ప్రాంత ప్రజల రైతుల హక్కులు నాకు ప్రధాన బాధ్యత. ఆ అంశంకి వచ్చినప్పటికీ ఎవరితో కాంప్రమైజ్ కాలే, ఉద్యమంలో కాలే, ఇప్పుడు కాలే. ఉద్యమంలో మీరు ఉన్నామనేటోళ్ళు, తెలంగాణ మేమే తెచ్చినామనేటోళ్ళు, తెలంగాణ ప్రయోజనాలు, గోదావరి నికర జలాలు, గోదావరి మిగులు జలాలు, గోదావరికి సంబంధించినటువంటి వరద జలాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఎటువంటి ఆలోచనలు లేకుండా ఇలా మీరు ఎట్లా తీసుకొని చెప్తారు? పోయి రాయలసీమకు రతనాలసీమ చేస్తాను. వీఆర్ నాట్ అగెన్స్ట్ ఫర్ రాయలసీమ, బట్ సేమ్ టైం మా ప్రాంత హక్కుకు నువ్వోడి ఆథరైజేషన్ ఇస్తే 10 ఏళ్ళ ఈ రాష్ట్రం నీళ్ళు తీసుకుపోయి మొత్తం ఉపయోగిస్తా అంటే కుమ్ముక్కు కాలేదా? ఇంత మంచి ఎవిడెన్స్లో క్లియర్గా బేసిక్ లేవు, బేసిక్ లేదు. నువ్వు అంటున్నావు, మేము అంటున్నావు. అందుకే ఇవన్నీ చర్చ రావాలంటే అధికారికంగా ఆన్ రికార్డు భవిష్యత్ తరాలకు కూడా తెలిసి ఉంటే, ప్రెస్ క్లబ్లో చేస్తే భవిష్యత్ తరాలకు తెలియదు. నువ్వే మాట్లాడినావు, నేను మాట్లాడినావు. శాసనసభ అయితే భవిష్యత్ తరాలకు కూడా టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ఏం మోసం చేసింది, రాయలసీమకై ఏం తిని ఏం చెప్పిండ్రు, బేసిక్ ఉందా బేసిక్ లేవా ఏమనేది అన్నీ తెలిసిపోతాయి. రండి కమాన్ అసెంబ్లీకి. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. రాజకీయం ముసుగు వేసుకొని హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు. బాబురావు మీద దాడి చేసిన వారంతా టీడీపీలోనే ఉన్నారు కదా, టీడీపీ నేతల దోపిడీని అడ్డుకోవడమే మల్లేశ్వరరావు చేసిన నేరమా, సుపరిపాలన అంటే మనుషులను హత్య చేయడమా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ మీద ఎప్పుడప్పుడు గీత దాటతాకి వచ్చినప్పుడు మాత్రం భూస్థాపితం చేయాలి. మనం అనుభవించింది మర్చిపోతే మీరు అనవసరం, అర్థమైందా? కాబట్టి నాది ఆ మనస్తత్వం కాదు. నా ఆలోచనతో నడిచేట్టు ఉంటేనే నాతో నడవండి, లేకపోతే పక్కకు తప్పుకోండి. నా వల్ల కాదు అని చెప్పండి. నేను చక్కగా ఒక మీటింగ్ పెట్టి మిమ్మల్ని కూడా పంపించేస్తా, అర్థమైందా? నేను ఇంకొకళ్ళని చూసుకుంటా. కాబట్టి మీరందరూ ఏదో మనం మాట్లాడుకుని ఇట్లాంటివన్నీ నా ఆలోచనకు తగ్గట్టే మీరందరూ మెసులుకోకపోతే ఇక నాతో మీకు పని లేదు, మీతో నాకు పని లేదు. ఒకరోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు నాకు మీ విషయాలన్నీ నాకు తెలుస్తాయి. కాబట్టి ఎవరైనా లెక్క అప్పచెప్పితే ఆ లెక్క తిరిగి అప్పచెప్పాల్సిందే. అది ఐఏఎస్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా, రాజకీయ నాయకుడైనా కావచ్చు. కాబట్టి నా ఆలోచన మేరకు మీరందరూ నడుచుకోండి అని చెప్పి ఆయన మీటింగ్ చెప్తాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కరోల్బాగ్ ప్రాంతంలోని ప్రముఖ విశాల్ మెగా మార్ట్లో నిన్న రాత్రి ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందారు. మంటల సమయంలో లిఫ్ట్లో చిక్కుకుపోవడం వల్లనే ప్రాణాలు కోల్పోయినట్లు అగ్నిమాపక అధికారులు ధృవీకరించారు. నిన్న సాయంత్రం 6:44 సమయంలో భవనంలోని మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. తొలుత మాల్ సిబ్బంది అగ్నిమాపక పరికరాలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.
అయితే మంటలు వేగంగా వ్యాపించి మొత్తం స్టోర్ను కమ్మేశాయి. ఈ ఘటనలో లక్షల రూపాయల విలువైన వస్తువులు, సరుకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖకు చెందిన 13 ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకువచ్చాయి. ఢిల్లీ పోలీసులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సుమారు రాత్రి 9 గంటల సమయంలో మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే భవనంలో వేడి ఇంకా కొనసాగుతున్నందున కూలింగ్ కార్యకలాపాలు కొనసాగుతుండగా 6 ఫైర్ ఇంజన్లు ఇప్పటికీ అక్కడే మోహరించబడ్డాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.